నిజామాబాద్ జిల్లాలో మరో మిస్సింగ్ కేసు కలకలం రేపుతోంది. వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో తల్లితో పాటు మరో ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ నెల 21న పుట్టింటికి వెళ్లిన ఆమె 25న తిరిగి ఇంటికి బయలుదేరినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ అప్పటి నుంచి వారి ఆచూకీ లేకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వెంటనే పోలీసులను ఆశ్రయించగా అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, నిజామాబాద్ జిల్లాలో మిస్సింగ్ కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సంపత్, నిజామాబాద్ జిల్లాలో వివాహితులతో పాటు ఇద్దరు పిల్లలతో మిస్సింగ్ అయిన సంఘటన చోటు చేసుకుంది. వేల్పూర్ మండలం పరిధిలోని అమినాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారింటికి వెళ్లిన ఓ వివాహిత మహిళ తిరిగి స్వగ్రామానికి చేరుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం, అదేవిధంగా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వేల్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నెల 21న ఇంటి నుంచి వెళ్లిన వివాహిత ఇద్దరు కూతురు కుమారుడితో కలిపి స్వగ్రామానికి వెళ్లిన పరిస్థితి నెలకొంది. అయితే తల్లిగారింటికి వెళ్లిన మహిళ తిరిగి ఈ నెల 25వ తేదీన స్వగ్రామానికి అమినాపూర్కు బయలుదేరింది. అయితే తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, అదేవిధంగా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వేల్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా సెల్ ఫోన్ ట్రేసింగ్ ద్వారా వారికి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలను కూడా పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. సంపత్, థ్యాంక్ యూ భూపతి.